స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. జనవరి 2వ వారం తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది. ప్రతి 5 ఏళ్లకోసారి రిజర్వేషన్లను మార్చే విధంగా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీటితో పాటే పంచాయతీరాజ్ చట్ట సవరణలో పలు మార్పులు చేశారు. ఒక మండలంలో కనీసం 5గురు ఎంపీటీసీలు ఉండేలా చట్టం చేశారు. ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. బీసీ రిజర్వేషన్ కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వడమే తరువాయిగా మిగిలింది. అది ఇవ్వగానే ఎన్నికల ప్రక్రియ షురూ కానున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరి 2వ వారం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఎలక్షన్స్ కు ముందు జరగాల్సిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణలను పూర్తి చేసింది. ప్రధానంగా రిజర్వేషన్లను 5 ఏళ్లకోసారి మార్చే సవరణకు ఉభయ సభలు ఆమోదాలు తెలిపాయి. వీటితో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణలో అనేక మార్పులు చేశారు. ఒక మండలంలో కనీసం 5గురు ఎంపీటీసీ సభ్యులు ఉండే విధంగా మార్పులు చేశారు. 80 గ్రామాలను మున్సిపాలిటీ కార్పొరేషన్లో విలీనం చేశారు. కొత్తగా 12 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయగా 2 కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేశారు. ఇలా ఎన్నికలకు చట్టపరంగా చేయవలసిన ఏర్పాట్లన్నిటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. మరోవైపు ఎన్నికల కమిషన్ సైతం ఓటర్ జాబితాను, పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేసింది. సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవి కాలం ముగిసింది. వీటిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ముందుగా ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎంపీటీసీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో 5 ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోదముద్ర వేయగానే ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మొదట గ్రామీణ స్థానిక సంస్థలు, ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. మున్సిపాలిటీల పదవీ కాలం జనవరి చివరి వారంలో ముగియనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం కష్టపడ్డ వారందరికీ వివిధ రకాల పదవులు దక్కే విధంగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా అత్యధికంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు పదవులు దక్కనున్నాయి. వీటిని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గ్రామాలు, పట్టణాల్లో ఎవరెవరితో పోటీ చేయించాలో ఎమ్మెల్యేలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ అయితే జరుగుతుంది.